ఆచి చికెన్ మసాలా. రేవంత్ సోదరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రుణమాఫీపై చర్చకు రమ్మంటే రాలేదన్నారు. ఎలక్షన్ ముందు దానకర్ణులా మాట్లాడిన రేవంత్ ఇప్పుడు కుంభకర్ణులా నిద్రపోతున్నారని సెటార్ వేశారు. మోసం చేసి అధికారంలోకి వచ్చినారు. ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి అడ్డగోలు హామీలు ఇచ్చి ఎవరికి చెప్పాలనుకున్నది వాళ్ళకి చెప్పినారు. కేసీఆర్ గారు ఒక బ్రహ్మాండమైన పథకం, రైతు బంధు ఒక్కటే తెలియదు, ఆయన దళిత బంధు అనే పథకం తెచ్చినాడు. సరే, కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చపోవచ్చు, కానీ దళిత బంధు లాంటి పథకం కానీ రైతు బంధు లాంటి పథకం కానీ పెట్టాలంటే నాయకుడికి కలేజా ఉండాలి, గుండెల ధైర్యం ఉండాలి. ఉత్తుతంగా కాదు, ఆల్తు ఫాల్తు నాయకులు, రిబ్బన్ కటింగ్ నాయకులతో కాదు అట్లాంటి పథకాలు. కలేజా ఉండాలి, ధైర్యం ఉండాలి. గెలిస్తే గెలుస్తా, పోతే పోతుంది, కానీ చరిత్రలో ఒక మార్పు తేవాలే అనే దమ్ము ఉండాలి. మార్పు అని డైలాగులు కొట్టుడు కాదు, మార్పు తెచ్చే దమ్ము కూడా ఉండాలి లోపల. అది ఉన్నోడు కేసీఆర్. వాళ్ళ అత్తగారులో నన్న రుణమాఫీ అయిందా? నేను అడిగిన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, అయ్యా పోదాంపా, నువ్వు ఏడుకోదామో చెప్పు, నువ్వు రుణమాఫీ అయిందని నువ్వు అంటున్నావు, కాలేదని నేను అంటున్నా. మీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదామా, లేదా మీ అత్తగారు ఊరు పోదామా, పోదాం పారాబాయ్. ఒక్క ఊళ్ళోనన్నా రైతులు 100% అయిందని రాసిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకొని పీక్తా అని చెప్పిన. కదలడు మెదలడు, బెల్లం కొట్టిన రాయిలెక్క కూర్చున్నాడు ఇట్లా. ఎందుకంటే ఆయనకు కూడా ఎరికే కాలే. రైతు బంధు పడతలేదు, రాహుల్ బంధు మాత్రం జోరుగా నడుస్తుంది. రైతు బంధు లేదు, రాహుల్ బంధు మాత్రం ఫెంటాస్టిక్, మంచిగా మూటలు. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు అంటున్నాడు డైలాగ్, కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు, నేను మారిన మనిషిని. మారిపోయిందట, కరెక్టే, మారిపోయినావు. ఎలక్షన్లకు ముందేమో దానవీర శూరకర్ణ, ఎలక్షన్ల ముందు దానవీర శూరకర్ణ, ఏది కావాలంటే అది ఇస్తా అన్నాడు. ఇప్పుడు కుంభకర్ణ. ఇప్పుడు భూములు అమ్ముకోవాలా, వాళ్ళ అన్నదమ్ములు మొత్తం ఇరుసుకపడ్డారు. ఇక మొత్తం హైదరాబాద్ చుట్టూతా తిరుపతి రెడ్డి ఒక దిక్కు, కొండల రెడ్డి ఒక దిక్కు, తొండల రెడ్డి ఇంకో దిక్కు. అంటే ఆయన పేరు తొండల రెడ్డి. ఆయన మాట్లాడితే గట్టిగా అడిగినాం అనుకో, ఏమైనా రేవంత్ రెడ్డి రుణమాఫీ కాలేదు అంటే నీ లాగుల తొండలు విసి పెడతారు. ఏమైనా రేవంత్ రెడ్డి మహిళలకు 2500 రూపాయలు ఇస్తలేమంటే నీ గుడ్లు వికి గోటిలాడతా. ఏమైనా రేవంత్ రెడ్డికి ఆ స్కూటీలు ఆడవాయంటే నీ పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇక ఏది కాదురాబాయి అంటే కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయింది, ఇక్కడ లంక బిందెలు లేవు, నేనేం చేయాలి? మరి నువ్వెందుకున్నావు ఇక? మరి